ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్. సైడ్ పెట్టి ఇందాక మిమ్మల్ని తీసిన ఇప్పుడు నేను చూపించుకుంటున్నా. కళ్ళు కోసం నిజంగా బాగా కళ్ళు కోసం వెయిటింగ్లో ఉన్నా. అరే ఈతకాయలు బాగున్నాయి, ఈతకాయలు నింపుదాం. నాగా ఈతకాయలు పళ్ళు మొత్తం పొలాలలోకి వచ్చాం ఫ్రెండ్స్. మొత్తం జీవాలు మొత్తం పొలాలన్నీ కట్ చేశారు. ఈరోజు ఒక ఫ్రెండ్ది మ్యారేజ్ ఫంక్షన్కి వచ్చాము. వచ్చి ఈ పొలాలలో ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళు ఈ ప్రకృతి వరమైన తాటికల్లు తాగడానికి వచ్చారు. అది తాటి చెట్టు. ఇక్కడే బత్తాయి తోట కూడా ఉంది. ప్రకృతిలో అందమైన కట్ చేసిన పొలాలలో చల్లటి గాలి తోలుతుంటాయి. ఇక్కడ ఈ అడవిలో ఇది పెద్దటిసర్లపల్లి, నల్గొండ డిస్టిక్ పెద్దటిసర్లపల్లి విలేజ్లోకి వచ్చాము. ఈ విలేజ్లో మొత్తం ఇక్కడ కట్ చేసిన వరి పొలాలు ఇవన్నీ. ఈ పొలాల మధ్యలో నడుచుకుంటూ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేటప్పటికి బత్తాయి తోట. బత్తాయి తోటలో కాయలు క్రాఫ్ట్కి వచ్చినాయి. ఇంకా చూడండి, మా వాళ్ళు కళ్ళు తాగడానికి అని చెప్పేసి ఆరాట పడుతున్నారు తాటి కళ్ళు తాగడానికి. ఇది ప్రకృతిలో అద్భుతమైన మెడిసిన్ లాంటి కళ్ళు ఇది. చూడండి, తాటి చెట్టుకు కుండలు ఉన్నాయి పైన. ఈ నుంజల గొలలకే కళ్ళు గీస్తున్నారు. అది తాటి చెట్టు మొగుళ్ళల్లో కుండలు కనపడుతున్నాయి చూడండి. అది పైన అక్కడ నుంచి చెట్టు ఇలా ఉంది. ఇప్పుడు ఈ చెట్టు కళ్ళు కోసం వీళ్ళు పడిగాపులా కాస్తున్నారు. ఇక్కడ అతను గౌడ్ షాప్ కోసం వెయిట్ చేసుకుంటూ. ఇది బత్తాయి చెట్టు ఫ్రెండ్స్. బత్తాయిలు చూడండి, ఎరగ్గాసిన చెట్టు ఇది. మొత్తం బత్తాయి చెట్టు ఇది. బత్తాయి చెట్టు, బత్తాయి కాయలు ఎలా ఉన్నాయో చూడండి. కాయలు మొత్తం ఫుల్గా కాసింది చెట్టు. ఇది బత్తాయి చెట్టు అన్నమాట. మొత్తం తోట ఇది బత్తాయి తోట. పక్షులు అరుస్తున్నాయి కీ 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 అని. ఆ పక్షుల సౌండ్ చూశారు కదా. ఇదంతా వరి పొలం కట్ చేసింది. అక్కడ సాయంత్రం అయింది. జ్వాలను తోలుకొని వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు యాదవ్స్. బత్తాయి చెట్టుతో ఎలా ఉన్నాయి చూడండి. బత్తాయి కాయలు గుంపులు గుంపులుగా కాసినాయి, రగ్గాసినాయి కాయలు, బత్తాయి కాయలు. ఆ వెనకాలే బత్తాయి తోట. బత్తాయి తోట ఫుల్గా ఎలా ఉంది చూడండి. మొత్తం బత్తాయి తోట. ఇది వచ్చేటప్పటికి నల్గొండ జిల్లా పెద్దటిసర్లపల్లి మండలం, పెద్దటిసర్లపల్లి విలేజ్ గ్రామ శివారులో ఉన్న వరి చేలు అనమాట. ఈ చేల దగ్గరికి వచ్చాము. పిల్లలు కళ్ళు తాగుతానంటే, ఎందుకంటే హైదరాబాద్లో దొరికే కళ్ళు ఒరిజినల్ కాదు, న్యాచురల్ కళ్ళు కాదు. కాబట్టి ఇక్కడ న్యాచురల్ కళ్ళు దొరుకుతుంది మన చేలల్లోనే. తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాం. ఆ ఒక్క చెట్టు కోసం కూర్చున్న వాళ్ళంతా కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తూ వెయిట్ చేస్తున్నారు. ఆ ఒక్క చెట్టు కళ్ళు తాగడం కోసం. ఆ చెట్టు కళ్ళు కోసం గౌడ్ షాప్ కోసం వెయిటింగ్. ఈత పండ్లు చూడండి ఫ్రెండ్స్. ఇరగ్ కాసింది ఈత చెట్టు. పక్షులు అరుస్తున్నాయి కిలకిల రావాలతోటి. ఈ ఈత చెట్లు అనమాట. ఈత పండ్లు ఖర్జూర పండ్లు ఎలాగో మనకి ఈత పండ్లు అట్లా అనమాట. ఇక్కడ ఇప్పుడు ఈత పండ్ల సీజన్ ఇది. న్యాచురల్గా ఉన్నాయి అన్నమాట. ఫుల్గా కాసిన ఈతకాయలు. దేవుడు ఇప్పుడే మేఘాల చాటుకు వెళ్తున్నాడు. ప్రకృతి ఫ్రెండ్స్. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. పొలాలు కట్ చేసిన తర్వాత ల్యాండ్ అంతా. ఇప్పుడే గౌడ్ సాబ్ వచ్చాడు. కళ్ళు తీసుకొని వచ్చాడు ఆయన. మోకు ఇస్తా తీసుకొని. మీ బాబాయ్. ఏం పేరు మీ పేరు? చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారినా ఇక్కడ గౌడ్ సాబేనా? ఇప్పుడు ఈ గౌడ్ సాబ్ కోసమే వీళ్ళంతా ఫ్యాన్స్ వెయిటింగ్. ఆయన మొత్తం గుడ్డ కూడా తీసుకొని కూర్చున్నాడు. ఆయనేమో మూతి ముడుచుకుంటా క్వార్టర్ మీద క్వార్టర్ తాగుతున్నాడు. కళ్ళుకు మాత్రం సాటిస్ఫై అవుతలేడు. అది ఇలా ఉంది. ఊర్లలో వస్తే పెళ్ళిళ్ళకి దావతులకు వస్తే ఈ రకంగా జనాలు ప్రకృతిని ఆస్వాదించడం కోసం వచ్చి హైదరాబాద్ నుంచి ఇక్కడ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారు. కళ్ళు పోసుకుంటున్నారు ఇక్కడ. చూసారుగా ఫ్రెండ్స్, నా వెనకాల బాటిల్లో కళ్ళు పోస్తున్నాడు. కళ్ళు అంటే ఈ తాటి చెట్టు న్యాచురల్ కళ్ళు అనమాట. ఇది చెట్టుకు వచ్చింది. కాగా కళ్ళు తాటి చెట్టు ఎక్కుతున్నాడు కళ్ళు తీయడానికి. ఈ చెట్టు కోసమే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా వెయిటింగ్ అనమాట. పైన ఆగి మళ్ళీ కత్తి నూరుతున్నాడు. ఇక
కత్తి నువ్వే చూపెట్టాలా. కత్తి నూరుతున్నాడు ఇక. ఆ కత్తి నూరి పైకి పోయి ఆ కుండ తీసి ఆ గొల్లని కొంచెం చెలిగినట్టు చేసి ఆ తర్వాత ఊరి పేరు కూడా చెప్పు. చెక్క. ఏం చెక్క అది? ఇగో ఆ చెక్క మీద ఇగో అట్లా చెక్కకేసి రుద్దుతాడు చాకు నూరడానికి. ఈ నల్గొండ జిల్లా పెద్దడిసర్లపల్లి మండలం పెద్దడిసర్లపల్లి గ్రామ శివారు. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. దాటినాక ఒక ఇక్కడ పైన మొగిలోకి వెళ్ళి కుండలో నుంచి కళ్ళు బయటికి తీస్తున్నాడు. అగో ఆ ప్లాస్టిక్ బిందె పట్టుకెళ్ళాడు. అంతకుముందు కుండలు పట్టుకెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ప్రతి ఒక్కరు వెయిట్ ఎక్కువైతుందని చెప్పేసి కుండ ప్లేస్లో ప్లాస్టిక్ బిందెలు వాడుతున్నారు. అదే మొగి. మొత్తం ఒక్కొక్క గొలకి ఆ నుంజల గొలలు ఉన్నాయి, ఆ గొలలకే తీసి కుండలు పెడుతున్నారు. దాన్నే పరుపుదాడు అంటారు. ఈ పరుపుదాడు కళ్ళు ఇది చాలా ప్రకృతి వరం. ఇది హెల్త్కి మంచిది, అన్ని రకాలుగా మంచిది. ఇది చూడండి, ఇది ఫ్రెండ్ పెళ్ళికి వచ్చిన దగ్గర ఊర్లో పొలాల్లోకి వచ్చి ఆ పొలాలలో ఇక్కడ ఈ కళ్ళుని తీసుకొని మన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఎలా ఉన్నారో చూడండి, గోతికాడ నక్కల్లాగా ఆ కళ్ళు కోసం వెయిట్ చేస్తున్న ప్రేక్షకులు. కళ్ళు వల్ల ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్. ఇది ఏం చెడు విషయం కాదు, ఇది చాలా హెల్త్ మెడిసిన్. ఇది పోయినసారి కరోనా వచ్చినప్పుడు కూడా అందరూ డాక్టర్లు కూడా కళ్ళు తాగండి, కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి అన్ని రకాలుగా మంచిది కళ్ళు అని చెప్పేసి చెప్పారు. ఆ కళ్ళు తాగడానికి హైదరాబాద్ నుంచి దగ్గర 100-150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పెద్దడిసర్లపల్లి గ్రామానికి వచ్చాం. అంటే ఇక్కడే మ్యారేజ్ కూడా. ఆ మ్యారేజ్ అటెండ్ అయ్యి ఈ కళ్ళుకి వచ్చి మన ఫ్రెండ్స్ అంతా కళ్ళు తాగి ఎంజాయ్ చేద్దామని వచ్చారు. గౌడ్ సాబ్ చాలా లేట్గా వచ్చాడు. ఆయన కోసం వెయిట్ చేసి జస్ట్ ఇప్పుడే వచ్చి ఆయన చెట్టు ఎక్కాడు. ఇది చెట్టు మొదలు ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ ముంజగోలది ఎడ్జిని చాకుతో చెలుగుతున్నాడు. అవన్నీ రిల్లలు వచ్చి కింద పడుతున్నాయి చూసారా? అది దాంట్లోంచే కళ్ళు ఉట్టుతుంది అనమాట. అక్కడ కనబడుతుంది చూడండి, దాంట్లోంచి కళ్ళు ఉట్టుతుంది డ్రాప్గా. దానికి కుండ పెడతారు. ఆ కుండలో ఉట్టింది ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, 2 దఫాలుగా కళ్ళు గీస్తారనమాట. ఇది వచ్చేటప్పటికి పరుపుదాళ్ళ కళ్ళు. ఇది అంటే పరుపుదాళ్ళ కళ్ళు అంటే ముంజగోలకి కటింగ్ పెట్టి ఆ దాంట్లో నుంచి వచ్చే కళ్ళు అనమాట. ఇది ఇప్పుడు నాకు డ్రాప్స్ పడతా ఉంది నా కళ్ళ పైన కూడా, మీకు అదే చూపిస్తున్నాను. మళ్ళీ ఒక గొల గీకాడు, ఇప్పుడు మళ్ళీ 2వ గొలకు షిఫ్ట్ అవుతున్నాడు. అదంతా చూపాలంటే చాలా అవుతుంది ఫ్రెండ్స్. ఇది మన తాటి చెట్టు గొప్పతనం. ఇది అమ్మ లాంటిది, అన్ని రకాలుగా ఆరోగ్యానికి చాలా మెడికల్ మ్యాటర్ అనమాట. ఇది ఒరిజినల్గా వాడుకుంటే ఇది చాలా మంచిది. దీంట్లో ఇక ఇప్పుడున్న వాటిల్లో ఏంటంటే న్యాచురాలిటీ తగ్గిపోయి ఆర్టిఫిషియల్ అయిపోయింది కళ్ళు కూడా. ఇట్లా పల్లెటూరులకు వచ్చినప్పుడు ఈ న్యాచురల్ కళ్ళు దొరుకుతుంది ఫ్రెండ్స్. ఆ గొలని చెక్కితే ఇలాంటి చిన్న పల్చటి రిల్లలు వస్తాయన్నమాట. ఇది నుంజ గొల అనమాట. నుంజ గొలకు వచ్చిన చిన్న లేర్ ఇది. ఈ లేర్ని కట్ చేస్తూ ఉంటారన్నట్టు మార్నింగ్ ఈవినింగ్. ఆ లేర్ కట్ చేయడం వల్ల దాంట్లోంచి డ్రాప్గా కళ్ళు ఉట్టుతుంది. ఆ ఉట్టిన కళ్ళునే మనకు తాగడానికి పోస్తారనమాట. చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది ఫోన్ చేసినావు గొలని చెక్కుతారనమాట. ఇట్లా పల్చగా ఒక్కొక్క చిన్న లేర్ లాగా చెక్కించేదే. చెక్కిన దాంట్లో నుంచే ఫ్రెష్గా మళ్ళీ ఏ రోజుకి ఆ రోజు చెక్కడం వల్ల ఆ కళ్ళు ఫ్రెష్గా వస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్ తాటి గొల అంటే ఇది ముంజగోల. ఇది ముంజలు మీరు తింటారు కదా హైదరాబాద్లో అమ్ముతుంటే, ఆ ముంజ గొలలకు వచ్చే పత్త అనమాట. అక్కడ కూర్చున్న కాకదే ఈ తోట అంతా. ఈ చేను కాక మంచి పెద్ద రైతీన. చెట్టు కళ్ళు తీసుకొని కిందికి వచ్చినప్పుడు చెట్టుకే కొంచెం సాక పెడతారు. తాటి చెట్టు తాటి కళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది. తాగండి. ఆర్టిఫిషియల్ కళ్ళు మాత్రం తాగబాకండి. ఓన్లీ చెట్టు దగ్గర న్యాచురల్గా దొరికిన కళ్ళు తాగండి. అది ఆరోగ్యానికి మంచిది. మందేసిన కళ్ళు తాగి హెల్త్ పాడు చేసుకొని ఆ తాటి కళ్ళు గీసే ఒరిజినల్ గౌడన్నలకు బదలమవుతుంది. అది మాత్రం చేయబాకండి. హెల్త్కి ఉపయోగపడే న్యాచురల్ కళ్ళను మాత్రమే, ప్రకృతిలో వచ్చిన కళ్ళను మాత్రమే తాగండి. చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. పోయినసారి కరోనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఎవ్రీడే దీని గురించే గొప్పగా చెప్పారు. ఇంక్లూడింగ్ MBBS డాక్టర్ల దగ్గర నుంచి మంచి ఆయుర్వేదం, హోమియోపతి డాక్టర్లు కూడా దీని గురించి బాగా చెప్పారు. కాబట్టి మీరు ఎప్పుడైనా తాగాలనిపిస్తే మాత్రం ఇట్లానే విలేజ్లలో ఏంటంటే తాగే వాళ్ళు తక్కువ ఉంటారు. న్యాచురల్ కళ్ళు ఎట్లుందో అట్లా దొరుకుతుంది. 10 రూపాయలు ఎక్కువైనా అది తాగడానికి ప్రయత్నం చేయండి. కానీ వేరే పిచ్చి మందులు తాగి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు, హెల్త్ పాడు చేసుకోవద్దు.
లేనిపోయిన చెడు అలవాట్లకు బానిసలు కావద్దు ఫ్రెండ్స్. నేను ఈ వీడియో చూసే వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, చెడు సావాసాలు పట్టబాకండి, పిచ్చి పిచ్చి తాగి ఆరోగ్యం పాడు చేసుకోబాకండి. ఇలాంటి నేచర్ని ఎంజాయ్ చేయండి, న్యాచురాలిటీగా ఉంటుంది. ప్లస్ మీరు కూడా ఈ ప్రకృతిలో వచ్చి కాసేపు ఆస్వాదించి జాలీగా ఈ కళ్ళు తాగేసి మళ్ళీ లైఫ్ని హెల్తీగా పెట్టుకోండి. ఫుల్లుగా కళ్ళు నింపుకొని ఆ డబ్బాలో ఎలా ఊగుతుందో చూడండి. కౌడ్ సాప్ చెట్టు దిగాడు, చెట్టు కిందికి వచ్చేసాడు మొత్తానికి. చెట్టు దిగ్గానే ఆయన మోకు తీసి ఆయన చచ్చిన చెట్టు కల్లే చెట్టుకి సాక పెడుతున్నాడు. తాటి చెట్టు తల్లి లాంటిది ఫ్రెండ్స్, చాలా మంచిది. ఇలా నింపు తాగరంట కానీ మేము దూపకొని వచ్చినందుకు అవన్నీ ఏమి ఉండవులేరా ఫ్రెండ్స్. వీళ్ళంతా ఒక్క కళ్ళు చెట్టు కోసం ఇగో ఇప్పటిదాకా గోతికాడ నక్కలాగా వెయిట్ చేశారు. ఇప్పుడు ఆ కళ్ళు రాగానే ఆ డబ్బా చుట్టూ ఈగల్లాగా ఎలా ముసిరారో చూడండి ఫ్రెండ్స్. వీళ్ళంతా ఇప్పుడు బెల్లం దగ్గర ఈగలు ఎట్లా వచ్చినాయో అట్లా కళ్ళు కుండ చుట్టూ తిరిగారు. ఇప్పుడు ఆ కళ్ళు దాకా ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఆరాట పడుతున్నారు. ఎండాకాలం చెప్పేసి ప్రకృతిని ఆస్వాదిస్తూ హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చారు. పెళ్లికని వచ్చి ఇక్కడ కళ్ళు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు.